తెలంగాణ నుంచి రాజ్యసభ రేసులో ఉన్న నేతలు ఎవరు? ఉన్న 2 సీట్లలో ఒకటి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిందా? అదే నిజమైతే ఆ సీటు ఎవరి కోసం రిజర్వ్ చేశారు? మిగిలిన ఆ ఒక్క సీటు కోసం పోటీ పడుతున్న నేతలు ఎవరు? వారి ప్లస్లు మైనస్లు ఏంటి? ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటుంటే తమకేం తెలీదు, అంతా అధిష్టానమే చూసుకుంటుందని సీఎం పీసీసీ అంటున్నారా? వారి మాటలు వెనుకున్నటువంటి మర్మం ఏంటి? ఇంతకీ రాజ్యసభ స్థానాలపై కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఏంటి? అసలు ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది? రాజ్యసభ పదవి కోసం లాబింగ్ మొదలుపెట్టిన నేతలు ఎవరు? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఏప్రిల్ 9వ తేదీతో తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీనికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీ నోటిఫికేషన్, వచ్చే నెల 16న 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్లో ముగియనుంది. ఈ 2 స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధికార పార్టీకి 66 మంది సభ్యులు, సిపిఐ 1, ఎంఐఎం సభ్యులు, పార్టీ ఫిరాయించిన సభ్యులు ఉండడంతో దాదాపుగా 2 స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకోనుంది. బీఆర్ఎస్కి 27 మంది సభ్యులు మాత్రమే ఉండడంతో అసలు పోటీలో ఉంటుందా లేదా అనే చర్చ కూడా ఉంది. అయితే కాంగ్రెస్ అధికార పార్టీ కావడంతో త్వరలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాలకు ఆ పార్టీలో ఎక్కువగా పోటీ నెలకొంది. ఒక్క స్థానం మాత్రం ఇప్పటికే ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అభిషేక్ మను సింఘ్వి రెన్యువల్కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. అభిషేక్ మను సింఘ్వి అడ్వకేట్, రాష్ట్రంలోని కేసులపై సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టులో రాష్ట్రం నుండి ఉన్న కేసులపై పోరాటం చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే రాహుల్ గాంధీ సైతం ఇటీవలే ఢిల్లీలో జరిగిన చర్చలో దీనిపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో స్థానంపై త్వరలో పిలిపించి అభ్యర్థిని ఫైనల్ చేద్దామని రాష్ట్ర నేతలకు చేసినట్టు సమాచారం. దీంతో 2 స్థానాల్లో ఒకటి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తూ ఉండడంతో ఇంకో స్థానం దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. ప్రచారమవుతున్న పేర్లలో ఒకరు ఈ రేస్లో నేను లేనని ముందుగానే చెప్పేశారు. అతనెవరో కాదు, మాజీ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు. నేను ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని తేల్చేశారు. ఇక ఒక స్థానం కోసం వినిపిస్తున్న పేర్లు ఇటీవలే ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం ఇండియా అలయన్స్ నుండి పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి. రాహుల్ గాంధీ టీంలో ఒక్కరుగా పేరున్న మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మీసీ కోటాలో ప్రయత్నం చేసినట్లు సమాచారం. అలాగే మరో బీసీ సీనియర్ నాయకుడు, గాంధీ కుటుంబ విధేయుడుగా పేరున్న మాజీ ఎంపీ వి హనుమంతరావు, అలాగే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరపత్రి అనిల్, మాజీ మంత్రి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, మైనారిటీ నుండి షబ్బీర్ అలీ, అలాగే రాజ్యసభ ఇస్తే ఎమ్మెల్సీ త్యాగానికి సిద్ధమని ఒక్క నేత చెప్పినట్లు సమాచారం. మరి వీరిలో ఎవరికి ఆ 2వ రాజ్యసభ స్థానం దక్కుతుందో అనే చర్చ జోరుగా జరుగుతోంది. అయితే ఇప్పుడు చెప్పిన వారందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రాజ్యసభ పోటీలో ఉన్న వ్యక్తుల్లో ఒక్కరి కోసం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మధుయాష్కి గౌడ్, వీహెచ్కి అధిష్టానం పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. దీంతో వీరిద్దరూ నేరుగా ఢిల్లీ స్థాయిలోనే ఒక్క ఛాన్స్ అంటూ లాబింగ్ చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జీవన్ రెడ్డి సైతం ఎలాగో నియోజకవర్గంలో తనని తిరగనివ్వడం లేదు. తన క్యాడర్ నారాజ్లో ఉంది. 40 ఏళ్ల నుండి పార్టీలోనే ఉన్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి, రాజ్యసభ ఇవ్వండి అంటూ కొందరు రాష్ట్ర నేతలకు, తనకు పరిచయం ఉన్న ఢిల్లీ నేతలకు తెలియజేసినట్లు సమాచారం. ఇక సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులుగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ ఈరపత్రి అనిల్, మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారుడు, మైనారిటీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని షబ్బీర్ అలీ కోరుతున్నట్లు సమాచారం. ఇలా ఎవరికి వారు తెలంగాణ టు ఢిల్లీ వరకు వారి వారి ప్రయత్నాలు, లాబింగ్ చేసుకుంటున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఆ ఒక్క స్థానం ఎవరికి దక్కుతుందో, ఎవరి ప్రయత్నాలు, ఎవరి లాబింగ్ పనిచేస్తోందో, ఏ వర్గానికి రాజ్యసభ సీటు దక్కుతుందో మరి. ఇక కాంగ్రెస్లో తెరపైకి కొన్ని పేర్లు వినిపించినా చివరి నిమిషంలో ఊహించని అభ్యర్థికి అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూద్దాం ఎలా అవుతుందో, ఎవరా అదృష్టవంతులో.